టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2024 డిఎస్సిని ఇప్పుడు దీని ద్వారా ప్రకటిస్తున్నాము. 7వ తారీఖు కదండి, సారీ 7వ తారీఖు ప్రకటిస్తున్నాము. 12వ తారీఖు నుంచి దానిలో రుసుములు కట్టుకోవడం కానీ అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఈ నెల 12వ తేదీ నుంచి. దానికి ముందుగా 8వ తేదీ నుంచి టెట్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ అన్నీ కూడా ఇప్పుడు మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీకు చెప్తారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇవాళ రేపు జరగబోయే ఈ డిఎస్సి ఏదైతే నేను చెప్పానో, టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే చెప్పానో, అది రాష్ట్రంలో ఉన్న అన్ని మేనేజ్మెంట్స్ అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, అలాగే మున్సిపల్ కార్పొరేషను, ఏపీ మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ అంటే ప్యాకెట్ ఆశ్రమ పాఠశాల ఎమ్మెల్యే సపరేట్ ఉన్నాయి. అవి ఆశ్రమ పాఠశాలలు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మహాత్మా జ్యోతిరావు పూలే వరల్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ, అందులో ఉన్నవి అన్నీ కలుపుకొని అంటే సుమారు 7 మేనేజ్మెంట్స్. ఇవి 7 మేనేజ్మెంట్లో ఉన్న అన్నిటినీ కలిపి 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నిటి కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2,299 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు. మళ్ళీ సర్క్యులేట్ చేస్తాము. ఎస్జిటి 2,280 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2,299 2299, టీజీటీ 1,264 1264, పీజీటీ 215 215,
ప్రిన్సిపల్స్ 42, 42 కలిపి టోటల్ 6,100. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటికీ 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేస్తుందనే విషయాన్ని వారు చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం ద్వారా ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య, ఏ విద్య అయితే ఏ చెప్తే, ఏ సిలబస్ చెప్తే, ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దాని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా, సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్ని, దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దానికి తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైనంతకంగా కరికులంని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న 45,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లను కూడా మనం మొన్న కాక ఒక వారం రోజుల కింద మనం చూసాం. ఐబీతో ఎంఓయూ చేసుకున్నాం మనందరం కూడా. ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ప్రపంచ స్థాయిలో వచ్చి స్టూడెంట్స్ సస్టైన్ అయ్యి వారికి అన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేషన్లు కానీ, వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వాళ్ళు చేసుకుంటూ 1వ తరగతి నుంచే మా తాలూకు ఎస్సీఆర్టీలోనే దాన్ని ఇంకా చేస్తూ కంబైన్డ్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో 1వ తరగతి నుంచే 12th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత 12th క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ప్రపంచంలో ఏదో 1-2 దేశాలు చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. అలాగే సిబిఎస్ని కూడా గత సంవత్సరం వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. 1000 హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలిక వసతులు కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంని మొదట పెట్టాం. దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన, తర్ఫీదు, బాగా లెర్నింగ్ ఇంగ్లీషు, స్పీకింగ్ ఇంగ్లీష్ రావాలనే ఉద్దేశంతోనే ప్రొఫైల్ నుంచి 3rd క్లాస్ నుంచే మరి ప్రైమరీ అలాగే ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది చాలా విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు. తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచనలు మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మళ్ళీ చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయాన్ని తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాలని, ప్రతిఫలాలని అన్నీ చూసుకుని వెయిట్ చేసి మాట్లాడాలి. అలా కాకుండా మాట్లాడినప్పటికీ కూడా ఏదేమైనా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఆ విద్యార్థికి ఓ నాణ్యమైన విద్య ఇవ్వాలని, సరళంగా ఆ విద్యార్థి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని, దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని
ఇవాళ అది చేసుకొస్తున్నాం. అందులో భాగంగానే 8th క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఇచ్చాం, ఈ ఇయర్ ఇచ్చాం. ఇక ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు క్లాస్ రూమ్లో ఏవైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం, దాని ప్రకారం అది కాక 1 to 5th క్లాస్ వరకు ఒక్కొక్క స్కూల్కి అక్కడ వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి పెట్టాం. సుమారు 60,000 ఐఎఫ్టీ పెట్టాం. 60,000 ఇప్పుడు వచ్చి అలాగే స్మార్ట్ టీవీస్ వచ్చి స్కూల్ ఒకటి పెడుతున్నాం. నెంబర్ ఎంత అనేది 30,000 కదా, 40 ఉండవు. స్కూల్ ఒకటి 1 to 5th క్లాస్ 35, 32, 33,000 వరకు ఇవి కూడా పెడుతున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇది కంప్యూటరేషన్ అవుతుంది, అందులో డిజిటల్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, అందులో ఆన్లైన్ కోర్సెస్ పెరుగుతున్నాయి. అందరూ మన పిల్లలు కూడా అందరిలాగా చూసుకోవాలి, అందరిలాగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాని తగ్గ ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి చేయాలనే ఆలోచన దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాన్ని ఆలోచన చేసి మరి రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, మా అధికారులందరూ కూడా ఆలోచన చేసి 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంతకుముందు ఇప్పుడు 1st నుంచి 5th స్టాండర్డ్ వరకు ఒకే టీచర్ వచ్చి ఒకే క్లాస్ చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంగ్లీషు, సైన్సు, సోషల్, అలాగే మ్యాథ్స్ అలా సబ్జెక్ట్ టీచర్ ఉండాలని పెట్టి ఆ దిశగా మేము ఆలోచన చేసి చేసాం. ఆ దిశగా కూడా దాంతోపాటు టైం టు టైం, డే టు డే దీనికి తగ్గట్టు టీచర్లకు వచ్చి అందులో శిక్షణ ఇస్తూ వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళకి డిజైన్ చేసి త్రూఅవుట్ ఇయర్ వాళ్ళకి చేస్తున్న రాష్ట్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టాము, ఏదో ట్యాబ్స్ ఇచ్చేసాము, లేదా ఐపీ పెట్టాము, లేదా ట్యాబ్స్లో వచ్చి బైజూస్ని కంటెంట్ని ఉచితంగా ఇచ్చాము, వాళ్ళే చూసుకుంటారని కాకుండా మానిటరింగ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇచ్చిన కంటెంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ అటు టీచర్ని ఇటు స్టూడెంట్స్ని సెంట్రల్లో మా సిస్టాన్ని డెవలప్ చేసి ఆ కార్యక్రమం కూడా మా అధికారులు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతటిని కూడా ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ డిఎస్ని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్సి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే, ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం. ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలంకి వెళ్ళినా లేదు షార్ట్ టైంలో 4 రోజులు 5 రోజులు సెలవు పెట్టినా లేదు ఈవెన్ 1 day 2 days సెలవు లీవ్ పెట్టినా సరే వెంటనే మండలంలో ఉన్న టీచర్లు పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. టైం టు టైం, డే టు డే యాక్టివిటీ ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా తీసుకొని వచ్చి చేస్తున్నాం. సబ్జెక్టులతో పాటు ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ 6,100 పోస్టులు కానీ రేపు ఏప్రిల్కి మనం ఏదైతే టైం షెడ్యూల్ 7-4 కల్లా అనౌన్స్ చేసి మీరందరికీ కూడా జూలై క్లాసెస్ స్టార్ట్ అయిన 9 జూన్ కల్లా మీరందరికీ రిక్రూట్మెంట్ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చి 0 వేకెన్సీస్ ఆ రోజుకు ఉండడానికి వీల్లేదనే సిస్టాన్ని తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రిటైర్మెంట్లు వస్తే అన్ని రిటైర్మెంట్స్ని కూడా ఎప్పటికప్పుడే దీన్ని పూరించుకుంటూ వెళ్ళాలనేది ప్రభుత్వం తాలూకు విధానపరమైన ఆలోచన.
చాలామంది పాపం రాష్ట్రంలో విద్యార్థులు అందరూ కూడా మా డిఎస్సి కావాలని అడుగుతున్నారు అన్న అభిప్రాయం అంతా కూడా ఎస్ నేను ఆలోచన దాన్ని నేను నిర్ణయం చేయట్లేకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో మనం 2 సంవత్సరాలు మరి ఏజ్ ఇది రిటైర్మెంట్ ఏజ్ని మనం ఎన్హాన్స్ చేయడం వల్ల కొంతవరకు అది కూడా దీనికి అంటే అవన్నీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఇంక వచ్చిన దానికల్లా ఇవి రేపు ఏప్రిల్ వరకు ఉన్న ఖాళీలని దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్ని ప్రకటిస్తాం. ఈ నెంబర్ని ఏదైతే ఇప్పుడు చెప్పిన సంఖ్య ఇది ఏప్రిల్ వరకు ఏప్రిల్ 31 వరకు వచ్చిన ఏవైతే వేకెన్సీ వచ్చో ఆ వేకెన్సీలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఏది ఎవరు ఖాళీలు లేవు. అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. ప్రతి అన్ని జిల్లాల్లో కూడా ఏ లిస్ట్ వచ్చి మీకు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు అనౌన్స్ చేస్తాను దీని ప్రకారం అది ఏదైతే ఒక వాక్యం చెప్తాను. తర్వాత భీమరెడ్డి గారు వచ్చి ప్రేమ్ ప్రకాష్ ఇది ఈ డేట్స్ టైమింగ్ షెడ్యూల్ అంతా అనౌన్స్ చేస్తారు. ఏజ్ లిమిట్ ఏదైతే మన 2018లో డిఎస్సి జరిగినప్పుడు ఏ పారామీటర్స్ అయితే తీసుకున్నారో ఏజ్ లిమిట్ కానీ మిగతా సిస్టాన్ని కానీ అది సేమ్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాం. అన్నీ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జాము, దాంతోపాటు ఏజ్ లిమిటు అన్నీ 44 పెంచారు. మాకు తెలిసి ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఇబ్బందులు ఉండవు. మనమేమి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కదా పోస్టింగ్ ఇస్తున్నాం, అంతే కదా. మరి ఏప్రిల్ 7వ తారీఖు నుంచి జూన్ నెలలో వచ్చి వాళ్ళకి 0 వేకెన్సీ చూపెడుతున్నామంటే అర్థం ఏంటి? మరి మేలో కదా ఇస్తాం, ఒక నెలే కదా. ఆగకూడదనే కోరుకుంటున్నాం. ఏమో మరీ దుష్టశక్తులు వచ్చి ఇది ఆపాలి, ఇది అన్యాయం చేయాలి అని చెప్పని ఎవరు మీరే ఆలోచించుకోండి. చేస్తే మేము చేయాలి. అందుకు ముందు షెడ్యూల్ చెప్తారు. ఇంకేదైనా మీ డౌట్లు ఏమైనా అవి టెక్నికల్గా ఎకడమిక్ దీంట్లో కానీ ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మా కమిషనర్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత మళ్ళీ మాట్లాడతాం.